దగ్గర వర్మ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. నేను ఇక్కడ ఎదురువానిపాలెంలో 12/7B1 లేఅవుట్లో ఒక సైట్, కార్నర్ సైట్ అని కొనుక్కున్నాను 2 ఏళ్ల క్రితం. దాని పక్కన ఒక 10 అడుగుల ప్లేస్ ఉంటే ఊర్లో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇది మా సైట్ అని చెప్పి మొన్న ఎలక్షన్ కోడ్లో గోడ కట్టడం జరిగింది. దీనికి గాను నేను స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నిన్న అధికారులు విఆర్ఓ గారు, మండల సర్వేయర్ గారు, ఆర్ఐ గారు అందరూ వచ్చి ఏవైతే పాయింట్లు ఉన్నాయో ఇవన్నీ పెట్టారు. పెడుతూ వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే ఇదంతా కూడా 12/7A కింద వస్తుంది. ఇది జింక్ భూమి, జింక్ ఐడిపి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అలాట్ చేసిన భూములుగా వాళ్ళు గుర్తించారు. సో వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే మీది ఏదైతే భూమి ఉందో మీరు దానికి బౌండరీ వేసుకోండి, గవర్నమెంట్ భూమిలోని వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ ఇక్కడ ఊర్లో ఏంటంటే ఇలాంటి బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలు, తర్వాత గవర్నమెంట్ ఆస్తులు ఏపీఐసి భూములు, జింక్ భూములు అన్యాక్రాంతం చేసుకొని కబ్జా చేసి అమ్మేసుకుంటున్న పరిస్థితులు ఇక్కడ నడుస్తున్నాయి. దీనికి అధికారులు అండగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకునే విధంగా, నాకు న్యాయం చేయాల్సిన విధంగా, నా సైట్ ఎక్కడ ఉందో నాకు చూపించాల్సిన విధంగా గవర్నమెంట్ వారికి కోరుకుంటూ పోలీస్ స్టేషన్ కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కావాలని వచ్చి ఉదయాన్నే మా పనికి అని ఒక 2 లేబర్ని పెడితే వాళ్ళని కర్రలు పట్టుకొని వచ్చి కొట్టడానికి ఇప్పుడు ఒక 15-20 మంది ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిసారి ఊర్లో ఏంటంటే ఇలా దౌర్జన్యం చేస్తూ ఊరు ఆస్తులు, ఇంకోటి ఏపీఐసి భూములు కానీ ఇంకా ఇక్కడ ఉన్న పట్టా భూములు కానీ మొత్తం అంతా కూడా ఊర్లో ఉన్నవన్నీ మావే అని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళిపోయి అయితే బ్లాక్మెయిల్ చేయడం, లేదంటే కబ్జాలు చేసి అమ్ముకునే పరిస్థితులు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీ మీడియా ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని నేను తెలియజేసుకున్నాను. నిన్న వాస్తవంగా వాళ్ళు వచ్చి సర్వే చేసి ఈ పాయింట్స్ పెట్టారు. ఇది ఏదైతే భూమి ఉందో ఇది జిరాయితీ భూమి 12/7B1 కింద వస్తుంది, అది 12/7A కింద వస్తుంది. అది జింక్కి సంబంధించిన ల్యాండ్, అది మాది అని వీళ్ళు ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు పెట్టాల్సిందిగా మేము అధికారులని కోరాము. దాని మీద వివరణ కూడా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళే వచ్చి దగ్గరుండి నిన్న ఇక్కడ పాయింట్లన్నీ పెట్టెళ్ళడం జరిగింది. నేను ఆల్రెడీ కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత అధికారులతోని ఒకసారి సర్వే చేసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటామని సిఏ గారు చెప్పడం జరిగింది. దీని వెనకంటే ఇప్పుడు ఏంటంటేనండి, నిన్న అధికారులు వచ్చారు, సర్వే చేశారు, ఇక్కడ బోర్డులు పెట్టమన్నారు. వాళ్ళు జింక్ వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేస్తా అన్నారు. జింక్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇది ఆక్రమణ అవ్వకూడదనేసి ఎవరైతే ఇది గోడ కట్టిన వాళ్ళకి ఏదైనా ఉంటే ల్యాండ్ గ్రాబింగ్ కేసు వాళ్ళు పెడతా అని చెప్పి సర్వేయర్ గారు, ఆర్ఐ గారు, విఆర్ఓ మేడం గారు ఇక్కడికి వచ్చి మాకు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. బాబు అని అడుగుతా ఇంకొచ్చి మళ్ళీ కబుల్ దగ్గర నువ్వు అన్నీ వద్దు, జరుగుతుంది. వెళ్దాం పదండి, స్టేషన్కే వెళ్దాం. మేము మీడియాకి మ్యాటర్ చెప్పేసి వస్తాం. మీకెందుకు, మేము మీతో మాట్లాడలేదు కదా, మీరు పక్కన ఉండండి, మా పని మేము చేసుకొని వెళ్తాం. మీరేం చెప్తారు చెప్పండి, నేనేం చెప్పాలి చెప్తాను. మీకు సంబంధం లేని దొంగలాగా వచ్చి గోడలు కట్టారు కదా, నిల్చోండి, ఇక్కడే అన్ని తేల్చుకొని వెళ్తాం. సంబంధం లేదు, నేను మీతో మాట్లాడలేదు. మీరు ఎంత కనుక్కున్నావు నీ జాగి అని చెప్పు. ఇప్పుడు ఏమండి చెప్పండి, మీడియా చెప్పండి. ఈ జాగా మాదండి. అవును, మీ దగ్గర వాళ్ళ జాగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీ దగ్గర మీరు చెప్పండి, మీ దగ్గర తీసుకుంటాం వాయిస్. మీ దగ్గర కూడా చెప్పాలి కదా, అందుకే కదా చెప్పండి. చూడండి మొత్తం మరి ఇవాళ వచ్చింది కాదు, చూడండి. మేము అమ్మలేదా అంటే ఇది వేరే